మహా అద్భుతం. 2024 సంవత్సరంలో కాకినాడలో దైవ సేవకులు అమ్మా తేజ గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ప్రవచించిన రీతిగా అద్భుతమైన రీతిలో గర్భాన్ని తెరచిన దేవుడు 5 సంవత్సరాల తర్వాత గర్భము తెరవబడమే కాదు, కానీ కుమారుని ఇస్తానని ప్రవచించిన రీతిగా కుమారుణ్ణే ఇచ్చిన దేవుడు. సమస్తమైన మహిమ ఘనత యేసయ్యకే కలుగునుగాక. పుట్టబోయే బిడ్డ బాబు అండి. అమ్మా బాబు బాబే. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. ఆయన ఇస్తాడరా, అడగడానికి దమ్ముండాలా. ఆమేన్ అనండి. ఆమేన్ అనండి. తప్పకుండా దేవుడు ఇస్తాడు. ఆమేన్. ఎవరు లెక్కున్నాడు బాబు? మీ ఆయన లెక్కున్నాడా, నీ లెక్కున్నాడా? మీ ఆయన లెక్క. ఏం పేరు మీ ఆయన పేరు? వచ్చాడా? చెప్పు. ఎవరు పుట్టబోతున్నారో చెప్పు. మీ ఆయన ఏమని పిలుస్తావు నువ్వు? మీ ఆయన్ని భావానికి ఆగేస్తారు. భావానికి బాబు పుట్టబోతున్నారు. ఆమేన్. ఈ సమయంలో ప్రేయర్ చివరి ప్రార్థన సేవకులు అలా అందరి ప్రేయర్ రిక్వెస్ట్లు ఎత్తిపట్టి సమస్యలతో ఉన్న వారిని పిలిచి ప్రార్థిస్తున్న సమయంలో నేను ఒక చెల్లిని చూశానండి. ఆమె చేతిలో మరి ఆమెనే చూడడం కాదు, కానీ ఆమె చేతిలో ఒక చిన్న బహుమానాన్ని చూశాను. చాలా సంతోషపడ్డాను. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఇలాంటి మీటింగ్కే లాస్ట్ సంవత్సరం 2024 సంవత్సరం ఒంటరిగా వచ్చి కన్నీళ్ళు కాచింది ఆమె. నాకు గుర్తుంది. వెంటనే నా చెల్లిని చూసి నేను ఎంతగానో ప్రభుని మహిమపరిచానండి. ప్రభు మాట ఎన్నటికీ నిరార్థకము కాదు. గట్టిగా చప్పట్లు కొడదామా? ఒకసారి మీరు అనుకోవచ్చు అమ్మగారికి అయ్యగారికి ఎవరు గుర్తుండరేమో అని. మాకు ఫిక్స్ అయిపోతారు మీరు ఒకసారి చూసామా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఆత్మీయ తల్లిదండ్రులకి నా హృదయపూర్వకమైన వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. నేను 2020లో నాకు మ్యారేజ్ అయింది. కరోనా స్టార్టింగ్. అప్పటి నుండి నాకు గర్భఫలం లేదు. నేను గర్భఫలం లేక ఎంతగానో బాధపడ్డాను. తండ్రి పెళ్ళైతే చేసుకున్నాను, గర్భఫలం లేదు. పెళ్ళి చేసుకోకపోతేనేమో పెళ్ళి పెట్టకలేవు అలా తిరుగుతుందనేసి అంటారు. పెళ్ళి చేసుకున్నాక గర్భఫలం లేదు, గొడ్డుమోదురాలు అనేసి అంటారు. ఏడు తండ్రి నా పరిస్థితి మార్చు ప్రభువా. ఎప్పటికైనా నాకు బాధలేనా, ఎప్పుడు తేడీలు ఇవ్వవా అనేసి నేను అలా ప్రార్థన చేసుకున్నానండి. పోనీ నాకు వెనకాల ఎవరు లేరండి. నా అత్త మామ లేరు. మా ఆయనగారు చిన్నప్పుడే చనిపోయారు. డాడీ అత్తయ్య గారు అయితే మొన్న నాకు ఎంగేజ్మెంట్ అయ్యాక చనిపోయారండి 2019లో. అనేసి తండ్రి ఒక బహుమానం ఇస్తే మాకు సంతోషంగా ఉంటుంది, ఒంటరితనం లేకుండా అనేసి మేము ఎంతగానో ప్రార్థన చేసుకునేవాళ్ళని. అయినప్పటికీ ఎన్నో మందులు వాడాను. పీసీఓడి ఉందనేసి అనేవారు. నేను విజయవాడ వెళ్ళానండి 2024 సంవత్సరంలో. అక్కడ అమలాపురంలో మీటింగ్ పెడదామనేసి అంటుంటేని అప్పుడు నేను కూడా అనుకున్నాను, తండ్రి కాకినాడలో కూడా మీటింగ్ పెట్టాలి అనేసి నేను మనసులో అనుకునేటప్పటికి గర్భఫలం లేని వాళ్ళందరూ స్టేజ్ మీదకి రండి అనేసి పాస్టర్ గారు అన్నటప్పటికి నేను మా వెనకాల మా పెద్దమ్మ గారు వెళ్ళని నన్ను గెంటేస్తున్నారు. వెళ్తానాగో ఆవిడికి ప్రార్థన చేస్తున్నారు అనేసి నేను అన్నానండి. అన్నటప్పటికి అప్పుడు నేను వాళ్ళతో పాటు ఏకీపించి మొఖాలు వేసుకొని ప్రార్థన చేసుకునేటప్పుడు పాస్టర్ గారు నా నెత్తి మీద అభిషేకించారండి. అభిషేకించినప్పుడు నేను కాళ్ళకి దండం పెట్టుకున్నాను. తండ్రి నా గర్భము కానీ నువ్వు తెరిస్తే నీ సన్నిధిలో నేను సాక్షిగా నిలబడతాను అనేసి నేను అనుకున్నానండి. అయినప్పటికీ మళ్ళీ అదే టైంలో నేను అమ్మగారి యొక్క సాక్ష్యం ఆలకించాను. అమ్మగారు గర్భఫలం లేదని ఎంతగానో బాధపడినప్పటికీ కుర్చీలు వేసుకుంటా నా గర్భం తెరువు తండ్రి అనేసి అమ్మగారు ఎలా అయితే మనసులో తెలుసుకున్నారో అలాగే నేను అంబేద్కర్ భవనంలో పెట్టేవారండి మీటింగ్స్ 2024లో. అప్పుడు నేను అలాగే కుర్చీలు తీస్తా అడిగానండి, నా గర్భము తెరువు తండ్రి అనేసి నేను ఎంతగానో మనసులో ప్రార్థన చేసుకున్నాను. నేను వాలంటరీగా కూడా చేశానండి.
అయినప్పటికీ నేను 2024 మే నెలలో నేను విజయవాడ వెళ్ళాను. అదే నెలలో జూన్ నెలలోనేమో అంబేద్కర్ భవనంకి వెళ్ళాను. ఆగస్టు 13వ తారీఖు నాకు దేవుడు నా గర్భం తెరిచాడండి. దేవుడు ఒక నెలలోనే నా గర్భం తెరిచారు. నేను ఇదే నెలలో 4వ నెలలో ఉన్నాను. నాకు మళ్ళీ ఇదే నెలలో వచ్చినప్పుడు దేవుడు నాకు బహుమానం ఇచ్చాడు. నేను బాబు పుట్టాడండి. నేను అది కూడా నేను పాస్ట్ గారు నన్ను కాకేసి అడిగారు, ఇలా రండి గర్భఫలం లేననేసి. నేను వెళ్ళినప్పటికీ నీకు దర్శనం ఎవరు చూపిస్తున్నారు, బాబా పాప అని అంటే నేను అన్నాను బాబేనండి అనేసి అన్నానండి. దేవుడు అన్నట్టుగానే నాకు బాబుని ఇచ్చాడండి. దేవుడికి ఎలా వందనాలు. 5 సంవత్సరాల తర్వాత నాకు గర్భఫలం వచ్చిందండి. ఎన్ని ఆటంకాలు కదండి. లాస్ట్ ఇయర్ 2024వ సంవత్సరం జూన్ జూలైలో మరి కాకినాడలో ఎన్ని ఆటంకాలు జరిగాయి. ఆయన అప్పటికి కూడా ప్రభువు ఇచ్చిన మాట నెరవేర్చబడింది అంతే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మీటింగ్స్లో సహోదరి మరి 2024వ సంవత్సరం లాస్ట్ ఇయర్ జరిగిన కాకినాడ మీటింగ్స్లో మరి పాల్గొంది. పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేశారు అంతే. ఆమేన్. మీకెలా ఉంది నాన్న? చాలా ఆనందంగా ఉంది. దేవుడు మన విశ్వాసం ఉంచితే వచ్చానండి. కాకినాడ రాలేదండి, విజయవాడ తను చెప్తే విజయవాడ. అవునండి, మన విశ్వాసం ఉంచితే దేవుడు ఏదైనా మనకి నెరవేర్చుతాడని ఒక వాగ్దానం నమ్మానండి. డెఫినెట్గా దేవుడు చాలా మేలు చేశాడు. చాలా నిందల అవమానాలు కూడా పడ్డాను నేను కూడా మా వయసుతో పాటు. కానీ ఇంత కార్యం చేస్తాడని నేను అసలు ఊహించలేదు. దేవుడు మనం ఏదైతే నమ్ముతామో అది దేవుడు నిజంగా చేస్తాడండి. దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాడు, మీరు నమ్మండి. అదే విశ్వాసం దేవుడికి చూపిస్తే మీకు తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడని నేను నమ్ముతున్నాను. చిన్న సాక్ష్యం దేవుడు దీవించును కాక. నీ కొడుకు క్యూట్గా ఉన్నాడు కదా బాబు, పడుకున్న చాలు లేకు. ఓ నాయనా, ఓ బాబు తీ ఫోటో ది. తండ్రి బిడ్డ దీవించబడునుగాక, గొప్పవాడగునుగాక యేసు నామములో. తండ్రి వాగ్దాన పుత్రుడు ప్రభువా, యేసు నామములో గొప్పవాడగునుగాక. బిడ్డలు కన్నీరు గారుస్తున్నప్పుడు, వేదనతో ఉన్నప్పుడు, అద్భుత రీతిలో ప్రేయర్ చేయించుకున్నప్పుడు వీరి గర్భాన్ని తెరిచిన దేవుడా, ఈ సాక్ష్యం ఎంతమంది చూస్తున్నారో వారందరి గర్భాలు తెరవబడునుగా. ఈ సాక్ష్యం ద్వారా అనేక మంది బలపడుదురుగాక. బ్లెస్ చేయండి, కృపతో నింపండి. యేసు నామంలో ప్రార్థించిన తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు. ఇదే దర్శనమా? ఇదే ఫేసా మీరు చూసింది? సేవకులు ప్రార్థించినప్పుడు మరి సేవకులు అడిగారు అనమాట, మీరు ప్రార్థన చేసుకునేటప్పుడు విశ్వాసంతో అలా కళ్ళు మూసుకొని ప్రార్థిస్తుండండి, దేవుడు మీకు ఒక మంచి దర్శనం చూపిస్తారు. ఆ దర్శనంలో పుట్టబోయే బాబా పాప కూడా చూపిస్తారని. ఆ రోజున చెల్లి చెప్పింది ఏంటో తెలుసా? బాబే చూపిస్తున్నాడన్న. చెప్పండి ఎవరండి? బాబు చూపించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదామా? ఆమేన్, హల్లెలూయా. కొత్తగూడెంలోకి వెళ్ళి సాక్ష్యం చెప్తామనుకున్నానండి. కొంచెం నాకు ఇబ్బందిగా ఉండి నేను రాలేకపోయాను. ఇప్పుడు బాబుకి 7 months అండి. మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాను. గాడ్ బ్లెస్ యు, హల్లెలూయా. మీరు కూడా ఇక్కడికి వచ్చి సాక్ష్యాలు చెప్పాలి. ఆ రోజులు దేవుడు తీసుకురాబోతున్నాడు. కొట్టు లేటుగా ఇచ్చినా చూడండి, లేటెస్ట్గా ఇస్తాడు. ఎంత క్యూట్ ఉన్నాడు ఆడు చూడండి. 5 సంవత్సరాల తర్వాత చక్కని గర్భఫలం. ఎక్కెక్కి ఏడ్చేది. నువ్వు దేవుని పని చేయమని చెప్పిన అంతే. కాకినాడలో వాలంటీర్గా చేసింది, గుర్తున్నాయి. బ్యాట్ చేసుకొని వైట్ డ్రెస్ వేసుకొని నువ్వు కార్చిన కన్నీళ్ళు నాకు గుర్తున్నాయి. దేవుడు ఎట్లా మర్చిపోతాడు. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. థ్యాంక్ యూ నాన్న. గాడ్ బ్లెస్ యు నాన్న. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.